విజయసాయి రెడ్డి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఒక అద్భుతమైనటువంటి ప్రేమ. విసారే అంటూ ఆయన మ్యూజిక్ ఏదైతే ఆ తలా మ్యూజిక్, ఆ దాదా మ్యూజిక్ ఆయన దానికి వేస్తూ ఉంటారు. ఒక విపరీతంగా అభిమానించారు, ఆరాధించారు. విజయసాయి రెడ్డి తాజాగా పార్టీ వీడినప్పుడు కూడా ఆయన ఆలోచనని సమర్థించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకని? జగన్ పట్టించుకోవట్లేదు, జగన్ దూరం పెట్టాడు అన్నటువంటి, కార్యకర్తలకి దూరం అవుతున్నాడు, అట్లాగే తను ఒక కోటరీలో ఉండిపోయాడు అన్నటువంటిది ఆయన మాట్లాడిన మాట చాలామంది కార్యకర్తల చేతన శభాష్ అనిపించింది. తమ అనాలనుకున్న మాటలన్నీ విజయసాయిరెడ్డి అన్నాడని. అందుకనినే విజయసాయిరెడ్డి మీదన ఎవరు ట్రోల్ చేసే సాహసం చేయలేదు, పైగా సమర్థించుతున్నారు. అలాంటి విజయసాయిరెడ్డి మొన్న మాట్లాడిన తర్వాత ఏదైతే కుంభకోణానికి సంబంధించినటువంటి విచారణ సందర్భంగా దీని గురించి కసిరెడ్డి గురించి అడిగినప్పుడు కసిరెడ్డి పేరు తనే ప్రస్తావించడం, మద్యం కుంభకోణానికి సంబంధించి ఏదైతే ఫస్ట్ తన మీద రైట్ చేసినటువంటి పాయింట్ ఏంటి, కాకినాడ పోర్టుకి సంబంధించి, దాంతో నాకేం సంబంధం లేదు, అది సుబ్బారెడ్డి ఆయన చూసుకోవాలి, వాళ్ళిద్దరికి సంబంధించిన వ్యవహారం, అసలు సుబ్బారెడ్డి వెళ్ళేదే కాకినాడ పోర్టుకి సంబంధించిన ఆయన ఇంట్లో ఉండేది అమెరికాలో అంటూ కుండబద్దలు కొట్టి నిజాలు చెప్పుకొచ్చారు. ఆ నిజాల ఇంపాక్ట్ ఆ కేసు పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎక్కడుందో కూడా ఎవరికీ తెలియదు. ఆల్రెడీ అంతకుముందే సెటిల్ చేసేసుకున్నారు. పోర్ట్ ఏమో రావు గారికి, అక్కడున్న సెజ్ ఏమో అరబిందోకి. అరబిందో వాళ్ళు ఈయన అల్లుడు కాబట్టి దాన్ని అడ్డం పెట్టి చేసిన ప్రయత్నం అక్కడతో అయిపోయింది. నెక్స్ట్ అదే రోజున విజయసాయిరెడ్డి మాట్లాడిన మాటే ఇప్పుడు క్యాష్ అవుతుంది. ఏంటది? విజయసాయిరెడ్డి చెప్పినటువంటిది లిక్కర్ కుంభకోణం గురించి అడిగితే, లిక్కర్ కుంభకోణం అయితే కసిరెడ్డికే తెలియాలి, కర్త కర్మ క్రియ అంతా ఆయనే, దానికి సంబంధించి వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా కావాలంటే తర్వాత అడిగితే చెప్తున్నాడు. ఇప్పుడు లిక్కర్ కుంభకోణానికి సంబంధించి అధికార ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనవి. ఎవరు కూడా కంప్లైంట్లు ఇట్లా మా దగ్గర డబ్బులు తీసుకున్నారు, మేము లంచాలు ఇచ్చాం అని చెప్పేసి, దాంతో అవకాశం కుదరట్లేదు. బలవంతంగా చెప్పించే ప్రయత్నం చేస్తున్నా వాళ్ళు వ్యాపారస్తులు, ప్లస్ ఇప్పుడున్న ప్రభుత్వంతో కూడా వాళ్ళే వ్యాపారం చేస్తున్నారు కాబట్టి ఇబ్బంది పెట్టనీయకుండా ఆపుకుంటున్నారు. ఇక ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి కసిరెడ్డి ఇంటి వేదన విచారణలో అవన్నీ చేసుకొచ్చారు. అక్కడేదో అతని వ్యాపారాలన్నింటి లెక్కర వాళ్ళనే సంపాదించాడు అన్నటువంటి ప్రచారాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పత్రికల ద్వారా నేరేటివ్ థింకింగ్ అయితే వర్కౌట్ అవుతుంది, కానీ ఒరిజినల్ ఫిగర్స్ ఏమీ వర్కౌట్ కావట్లేదు. అతను దొరకపోవడంతో 4 సార్లు నోటీసులు ఇచ్చినా రాకపోవడంతో ఇప్పుడు విజయసాయిరెడ్డిని పిలిచి విచారణ. ఇది విజయసాయిరెడ్డి ఏం చెప్తారు? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఎవరైతే జగన్ వీరాభిమానులలో ఇప్పుడు ఒక వణుకు లాంటి పరిస్థితి. జగన్తో గొడవలు ఏం లేవు, నాకు జగన్కి వ్యతిరేకం కాదు నేను అని చెప్తూనే క్రిందటిసారి ఆయన అన్న ఆ మాటలు గుండెల్లో రైళ్లు పరిగెత్తించినాయి. విజయసాయిరెడ్డి గురించి అప్పట్లో రాసుకొచ్చినటువంటి వార్తలు కూడా తను అప్రూవర్ అవుతారు లాంటి పదాలు కూడా రాసుకొచ్చారు. బీజేపీలోకి వెళ్ళిపోతాడు ఆయన, బీజేపీ అధ్యక్ష స్థానం ఇచ్చేస్తారు, ఇట్లాంటి ప్రచారం కూడా జరిగింది. అయితే ఆయన అవన్నీ తోసిపుచ్చారు. ఇంకోటి, ఆయనకు సంబంధించినటువంటి సీటు మీదన రేపు మాపు ఇదే నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ వచ్చే నెలాఖరులో వచ్చే నెలలోపు దాంట్లో కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వబోతున్నారు. అది విజయసాయిరెడ్డే తీసుకుంటారా బీజేపీ తరఫున, లేకపోతే వాళ్ళ కుమార్తెకి ఇస్తారా ఎంపీ? ఈ చర్చ కూడా నడుస్తుంది ఒక పక్కన. లేదు తెలుగుదేశం తీసుకుంటుందా అది అన్నటువంటి. ఇప్పుడు విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి అంశం ఏం చెప్పబోతున్నారు? క్రిందటిసారి అరబిందో ఇష్యూ వచ్చినప్పుడు ఈ పాయింట్ ఆయన రైట్ చేయడంతో చర్చకు వచ్చింది. ఇప్పుడు ఇంకెవరి పేరుని వాడతారు అన్నటువంటిది గుండెల్లో రైళ్లు పెరిగెత్తున్నాయి వైసీపీ శ్రేణులకు అని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు.